హలో గైస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక సూపర్ టాపిక్, మీలో చాలా మందికి ఇష్టమైన టాపిక్. ఎప్పుడు చూసినా నన్ను కామెంట్ సెక్షన్లోని, నా గ్రూపుల్లోని, నా పర్సనల్ నెంబర్కి, మన వాట్సాప్ నెంబర్ కాల్ చేసి మరి అడిగే టాపిక్ ఏంటంటే, అన్న మన వీడియో ఎలా వైరల్ అవుతుందన్న, ఎలా వ్యూస్ వస్తాయన్న అని అడుగుతారు. ఇక్కడ ఒక వీడియో వైరల్ అవ్వడానికి మన వీడియో లింక్ని బట్టుకెళ్ళి ఎక్కడో వెబ్సైట్లోనో లేకపోతే ఏదో యాప్లోనో వేస్తారు. ఎవరైనా అలా చెప్తున్నారు అంటే అది ఫేక్. గుర్తుపెట్టుకోండి, అది ఫేక్. మీరు కష్టపడకుండా, మీ కంటెంట్లో మ్యాటర్ లేకుండా మీరు రీచ్ అవుతున్నారు అంటే అది తాత్కాలికం మాత్రమే. మీరు లాంగ్ టర్మ్లో దాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు, దాని నుంచి ఎర్నింగ్స్ తీసుకోలేరు. ఎవరైనా మీకు మీ రెవెన్యూని పెంచుతాము, మీ ఛానల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడతాము, మీకు లక్షల వ్యూస్ ఇప్పిస్తామంటే అది నమ్మొద్దు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసి దాని మీద సంపాదించుకోవడం అనేది ఇంపాసిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను క్లియర్ చేయాలనుకున్నా. ఎలా వైరల్ అవుతుంది ఇప్పుడైతే చెప్తాను. అండ్ ఇలా మీరు వెబ్సైట్స్కి, యాప్స్కి పర్మిషన్ ఇస్తే ఏమవుతుందో తెలుసా? మీ ఛానల్ కూడా పక్కన పెడితే మీ ప్రైవసీకి సంబంధించినవి, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్నో ఛానల్స్ హ్యాక్ అవుతున్నాయి. రీసెంట్గా 4 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఒకటి, అండ్ మనకి బుక్స్కి సంబంధించిన ఛానల్ ఒకటి, ఇలా చాలా ఛానల్స్ పెద్ద తెలుగులో పెద్ద కమ్యూనిటీ ఉన్న ఛానల్స్ పోతున్నాయి. మనం సక్సెస్ఫుల్గా రికవరీ అయితే చేస్తున్నాం. ఎవరైనా ఛానల్ హ్యాక్ అయితే మనకైతే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి. అండ్ ఇంకా వైరల్ టాపిక్ వెళ్ళిపోదాం మనం. అసలు వీడియో వైరల్ అవ్వాలంటే ఏ టాపిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? ఫస్ట్ ఏంటంటే, మీరు మీ ఛానల్లో, మీ కంటెంట్లో, మీ కెరియర్లో మీరు రీచ్ అవ్వాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒక మంచి కంటెంట్ని చూస్ చేసుకోవడం. ఏంటి? వ్లాగింగా, టెక్కా, మీకు ఏం తెలుసు, అసలు మీకు ఏమొచ్చు, పూర్తిగా ఏం చేయగలరు? ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఛానలా, ఏది ఏమొచ్చు అనేది చూస్ చేసుకోవాలి. దాన్ని కంటెంట్ అంటారు. ఆ కంటెంట్ని చూస్ చేసుకున్న తర్వాత అందులో ఎటువంటి టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ చేస్తే వైరల్ అవుతుందా లేదా. ఇప్పుడు సపోజ్ నేనుండి ఒక టెట్ డిఎస్సికి సంబంధించిన ఏదో ఒక అంటే ఎగ్జామ్స్కి, జాబ్స్కి సంబంధించిన ఛానల్ పెట్టాను అనుకోండి. దాంట్లో కంటెంట్ అప్లోడ్ చేస్తున్నప్పుడు అందులో నేను ఎప్పుడు అప్లోడ్ చేయాలి? ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ జాబ్స్ని రిలీజ్ చేసి, ఈ టైంలో ఎగ్జామ్స్ ఉంటాయి అన్నప్పుడు రిలీజ్ చేసినప్పుడు అప్పుడు నేను చేశాను అనుకోండి, నాది ఎడ్యుకేషనల్ ఛానల్. అప్పుడు నేను టెట్ డిఎస్సి పైన వీడియోస్ చేశాను అనుకోండి, అప్పుడు అది టాపిక్ అవుతుంది, మంచి టాపిక్ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ అది ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు దానికోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారు. అలా మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే, ఎడ్యుకేషన్ అనే కాదు, వ్లాగింగ్ ఉంది. వ్లాగింగ్లో చాలా చేయొచ్చు మనం. ఇప్పుడు రీసెంట్గా వ్లాగింగ్లో చాలామంది ఏం చేస్తున్నారు, ఇట్లా లాంగ్ రైడ్స్ అని, లేకపోతే ఇప్పుడు గోవా, ప్రజెంట్ చాలామంది గోవా వెళ్తున్నారు, గోవా అని, లేకపోతే ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి. మనకి ఎక్కువగా యూట్యూబ్లో ఏం కనిపిస్తున్నాయి, ఇప్పుడు సపోజ్ ఏదైనా ప్రాంక్స్ లాంటివి అనుకోండి, ఈ జోలో చిప్స్ అని, ఇవి ఎక్కువ మంది జోలో చిప్స్ మీద చేస్తున్నారు. ఇలా ఏదైతే ట్రెండ్ అవుతుందో వాటి మీద చేయాలి. ఈ టాపిక్, కంటెంట్, ఈ కంటెంట్ టాపిక్కి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. వీటి తర్వాతే మీకు ఎడిటింగ్ కానీ, లేకపోతే థంబ్నెయిల్స్ కానీ ఇవన్నీ వస్తాయన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు వీడియో ఎడిటింగ్ ఇవన్నీ కాదు ఇంపార్టెంట్, కంటెంట్, టాపిక్, ఈ రెండు ఇంపార్టెంట్. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మీలో చాలామంది చేస్తున్న మిస్టేక్ వీడియో క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం. వీడియో క్వాలిటీ అంటే లక్షల రూపాయలు పెట్టి కెమెరాలు కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక మంచి ఆండ్రాయిడ్ మొబైల్ కానీ, యాపిల్ మొబైల్ కానీ సరిపోతుంది. మీకు ఒక 50,000 60,000 పెట్టుకుంటాను అనుకుంటే ఒక ఐఫోన్ తీసుకోండి. లేదు అనుకుంటే నా రికమెండేషన్స్, మీకు కెమెరా యూస్ చేయడం రాదు, నేను కెమెరా వాడలేను, నా దగ్గర ల్యాప్టాప్ లేదు, కెమెరాలో వీడియో ఫోటేజ్ని తీసి ఎడిట్ చేయడానికి కెమెరా లేదు అనుకున్నప్పుడు ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి. అది మంచి క్వాలిటీ ఉన్న, మంచి వీడియో క్వాలిటీ ఉన్న మొబైల్ తీసుకోండి. అండ్ వీడియో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఎంత మంచి టాపిక్ ఉన్నా వీడియో క్వాలిటీ లేకపోయినా సరే ఆ వీడియోని చివరి వరకు వ్యూవర్స్ అయితే చూడలేరు. కాబట్టి వీడియో క్వాలిటీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి ఆడియో క్వాలిటీ. మీ ఆడియో క్వాలిటీ ఎంత బాగుంటే పీపుల్స్ అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు మీ వీడియో పైన. అంటే వినడానికి, ఇప్పుడు నేను మాట్లాడేది మీరుకి ఒక మంచి ఆడియోలో క్వాలిటీలో మీకు వస్తుంది అనుకోండి, దాన్ని మీరు ఎక్కువసేపు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే మీకు అంత ఆడియో క్వాలిటీ లేనప్పుడు దాన్ని ఏం చేస్తారంటే స్కిప్ చేస్తారు, లేదా అది ఆపేస్తారు, ఆ వీడియోని అక్కడితో చూడడం. కాబట్టి మంచి ఆడియో క్వాలిటీని అయితే మీరు డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. ఇది ఫస్ట్ కంటెంట్, టాపిక్, తర్వాత వీడియో, ఆడియో. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే వీడియో ఎడిటింగ్. చాలామంది వీడియో ఎడిటింగ్ అనగానే, అన్న కైన్ మాస్టర్ తీసుకున్నాం, కైన్ మాస్టర్లో వేసేసాం, మొత్తాన్ని కట్ చేస్తాం, ఎక్స్ట్రా పార్ట్స్ అని కట్ చేస్తాం, లేకపోతే ఉన్నంత వరకు కట్ చేసి యాడ్ చేస్తాం, ఇదే అనుకుంటున్నారు. బట్ వీడియో ఎడిటింగ్లోనే మన ప్రజెంటేషన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది చూడొచ్చు, మనకి వ్లాగింగ్లో ఈ మధ్యన మీమ్స్ని యాడ్ చేస్తారు. అంటే ఎక్కడైనా ఒక డైలాగ్ని పెట్టడం, సినిమా డైలాగ్ని తీసుకొచ్చి చిన్న క్లిప్ని యూజ్ చేయడం, అది ఫేర్ యూజ్ కింద వస్తుంది. 30 సెకండ్స్ లోపు చిన్న క్లిప్స్, చిన్న డైలాగ్స్ని, బ్రహ్మానందం గారి డైలాగ్స్ని, ఇట్లాంటి డైలాగ్స్ని యూజ్ చేసుకోవచ్చు. అది ఫేర్ యూజ్ కింద వస్తుంది. కాబట్టి మరీ మీరు 30 సెకండ్లు వాడొద్దు, జస్ట్ 9 సెకండ్స్ 8 సెకండ్స్ చిన్న క్లిప్పింగ్స్ వాడుకొని పెట్టుకోవచ్చు. ఇట్లా ఏదైనా మీ ఎడిటింగ్లో
క్రియేటివిటీని, సపోజ్ ఇట్లా ట్రాన్సాక్షన్స్ సబ్ మనీ ఎలాంటి ఏదైనా అది మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా ఒక ప్రాపర్గా వీడియో ఎడిటింగ్ ప్లాన్ చేసుకుని దాంతో మీ వీడియో ఎడిటింగ్తో ఒక ప్రజెంటేషన్ ఇవ్వండి. అంటే ఆ వీడియో ఎడిటింగ్ చూసినా లేకపోతే ఆ వీడియో మొత్తం ప్రాపర్గా మీరు తయారు చేసిన విధానం చూసినా వ్యూవర్ ఎంగేజ్ అవ్వాలి మీతో, అంటే ఎక్కువసేపు ఆ వీడియోని చూసే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ప్రాపర్గా మీరు చేస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీడియో ఎడిటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. కైన్ మాస్టర్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ ఏదైనా నన్ను అడిగితే నేను ఏమంటానంటే ఒక బిగినర్ అయితే మాత్రం మీరు అన్ని మొబైల్తోనే చేయండి. ల్యాప్టాప్లు, కెమెరాలు ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు. మీకు వ్యూవర్షిప్ వచ్చి 3 లక్షలు 4 లక్షలు సబ్స్క్రైబర్స్ వచ్చారు, మనకి ఒక బేస్ ఉంది, మనకి ఇన్కమ్ ఉంది అనుకున్నప్పుడు కొనుక్కోండి. మీకు ఒక టీం మెయింటైన్ చేసినా ఏం చేసినప్పుడు స్టార్టింగ్లో నేను ఒక 8,000 రూపాయల మొబైల్తో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు నా రూమ్లో ఒక 5-6 కంప్యూటర్స్ ఉన్నాయి, నా దగ్గర ఒక 4 స్టాఫ్ పనిచేస్తున్నారు. ఇంతవరకు వచ్చిందంటే దీని వెనకాల ఎంతో స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎంతో కష్టం ఉంది. కాబట్టి అంతా ఒక ప్రాపర్ ప్లానింగ్, వీడియో ఎడిటింగ్ కానీ వీడియో కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్. బ్లాగ్ అయినా సరే ఒక బ్లాగ్ చేసినప్పుడు ఎంతో క్రియేటివ్ మైండ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఒక క్రియేటివ్గా చేయడం నేర్చుకోండి. అండ్ ఈ 4 పాయింట్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా 5th వచ్చేటప్పటికి ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏవైతే చేసామో ఇవన్నీ కూడా రీచ్ అవ్వాలి, అంటే బయట వాళ్ళకి ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకి రీచ్ అవ్వాలంటే ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఇవి వచ్చేటప్పటికి థంబ్నెయిల్ అండ్ ఎస్ఈఓ. ఎస్ఈఓ మీన్స్, ఎస్ఈఓ అంటే ఏంటి అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సర్చ్ ఇంజిన్ అంటే ఏంటి? యూట్యూబ్లో మనం ఇలా మనకు ఒక ఏమంటారు దాన్ని, బోత్ సింబల్ వచ్చి దాని మీద సెర్చ్ చేస్తాం కదా, దాన్ని సర్చ్ ఇంజిన్ అంటారు అనమాట. ఆ సెర్చ్ ఇంజిన్ నుంచి సెర్చ్ చేసినప్పుడు మన వీడియో కనిపించేటట్టు కానీ లేకపోతే వేరే వీడియోస్ మీద రికమెండ్ అవ్వడం కానీ వేరే వీడియోస్ కింద సజెస్ట్ అవ్వడం కానీ ఇలా చేయడాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు, ఎస్ఈఓ అంటారు. ఈ ఎస్ఈఓ అనే దాని మీద మనమే ఫస్ట్, నేను తెలుగు కమ్యూనిటీలో ఫస్ట్ నేనే చేసిన వీడియో 100% కాన్ఫిడెన్స్తో చెప్తాను నేను. మొత్తం వీడియో క్యూ కానీ ట్యూబ్ బడ్డీ కానీ వీడిపైన ఎస్ఈఓ ఎక్కువ చేసిన వీడియోలు అంటే నాయే ఉంటాయి. కాబట్టి ఒకసారి ఎస్ఈఓ అయితే చూడండి. అండ్ థంబ్నెయిల్స్. ఇంకా థంబ్నెయిల్స్కి వచ్చేటప్పటికి చాలా మందికి ఫోటోషాప్ రాదు, థంబ్నెయిల్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో తెలియదు. ఆల్రెడీ నేను థంబ్నెయిల్ మీద నేను ఒక వీడియో చేసి పెట్టాను, నిన్న మొన్న 3 రోజుల క్రితం పెట్టాను ఒక వీడియో. ఆ వీడియో చూడండి. థంబ్నెయిల్ అనేది ఎంత బాగుంటే ఛానల్ ఎంత రీచ్ అవుతుందో కూడా అందులో చెప్పాను. కాబట్టి ఈ 5 పాయింట్లను బేస్ చేసుకునే ఛానల్ గ్రో అవుతుంది, వీడియో వైరల్ అవుతుంది. టాపిక్ వీటి మీద బేస్ చేసుకునే వెళ్తుంది. అంతేగాని మీకు ఏదో పెట్టేశానంటే లక్కతో ఒక్కటి వెళ్ళొచ్చేమో కానీ అన్ని వీడియోలు అవ్వవు. గుర్తుపెట్టుకోండి, అన్ని వీడియోలు వెళ్ళవు. ఏదో ఒక వీడియో, ఇప్పుడు సపోజ్ ప్రజెంట్ ఆదిపురుష్ అని ఉంది, ఆదిపురుష్ మీద ఏదో వీడియో పెట్టారనుకోండి మీరు, అది వెళ్ళిపోవచ్చు అప్పటి వరకు. కానీ నెక్స్ట్ తర్వాత ఆ ఒక్క వీడియోనైనా మనకు కావాల్సింది, ఆ ఒక్క వీడియోనైనా మనకు వైరల్ అవ్వాల్సింది కాదు కదా. అన్ని వీడియోస్ గ్రో అవ్వాలంటే ఈ ఫ్యాక్టర్స్ని మీరు డిపెండ్ అయ్యి కంటెంట్ చేయండి. ఇలాంటి మంచి టాపిక్స్ మన ఛానల్లో అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై, సీ యూ. హే గాయ్స్, ఎలా ఉన్నారు? శుభశకునం. ఎందుకు రావా మొరుగుతున్నా? ఎక్కడో షేర్ చేస్తేనో లేకపోతే ఎవరిదైనా కమ్యూనిటీ ట్యాబ్లో పెడితేనో లేకపోతే ఎవరి దగ్గరైనా రే నన్ను తీసుకెళ్ళి బయటగడి కాసేపు. అయ్యి బాబాయ్ చాలా అందంగా ఉన్నాం మనం. ఓకే, 3వదండి. ఓకే, సెకండ్ అండి. ఎవరండి ఇక్కడ? ఎవరిక్కడ? నేను ఇక్కడ దీన్ని కామా పెట్టాను కదా, ఒక పేరా పెట్టాను కదండి. ఎవరండి ఇది కొట్టింది? డాట్ పెడితే నెక్స్ట్ లైన్కి వెళ్ళాలని నేను అర్థం అండి. డివైడ్ చేయమని అర్థం. ఎవరండి దీన్ని రాసింది? ఇక్కడ ఒకటి పెట్టానండి, అది వదిలేశారు. నేను 5 పాయింట్లు రాసినప్పుడు 5 పాయింట్లు ఉండాలి కదండి.